ఒకే వచనంలో అన్నీ వచ్చేసినాయి. అక్కడ హిస్టరీ వచ్చింది, జాగ్రఫీ వచ్చింది, ది పర్పస్ ఆఫ్ క్రియేషన్ వచ్చింది, ది పర్పస్ ఆఫ్ గాడ్ వచ్చిందండి. అన్నీ వచ్చేసినాయి. అక్కడ ఏమంటాడంటే యావత్ భూమి మీద కాపురం ఉన్నటకు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడట. ఎవరండి? ఆదాము నుంచి అందరిని తెచ్చాడట. ఎందుకంటే అన్ని జాతుల వాళ్ళు, కులాల వాళ్ళు వచ్చారు. ఇంగ్లాండ్ వాళ్ళు, అమెరికా వాళ్ళు, తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు వచ్చేసారట. సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందురేమో అని, ఆత్మీయ అంధకారం నువ్వు నేను మనం కనుక్కుంటామని చెప్పి పంపించాడట. ఏం చేస్తున్నాడు? కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తమై, యూ మస్ట్ అండర్లైన్ దట్ వర్స్ అండి. ఆ యొక్క మాటను మీరు రాసి పెట్టుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. వెతుకు నిమిత్తమై నిర్ణయ కాలమును, అంటే సీజన్స్ అండి. నిర్ణయ కాలం అంటే ఎండాకాలం, వానాకాలం, ఇంకా శీతాకాలం అన్నీ కూడా. నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచని అంటాడు. ఇంటికి పొలిమేర ఉంది, గ్రామానికి పొలిమేర ఉంది, వీధులకు పొలిమేర ఉంది, మండలానికి పొలిమేర ఉన్నాయి, జిల్లాకు పొలిమేర ఉన్నాయి, రాష్ట్రానికి పొలిమేర ఉన్నాయి, దేశానికి పొలిమేర ఉన్నాయి, ఖండాలకు పొలిమేర ఉన్నాయి. ప్రియులారా, కాబట్టి పొలిమేరలన్నీ మీరు నేను పెట్టాం అనుకుంటున్నాం, కానీ ప్రభు సెలవిస్తున్నాడు నేను ఏర్పాటు చేశాను అంటున్నాడు. కాబట్టి 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఆ ఇంట్లో ఉంటున్నామో, ఎలాడైనా దేవుడి గురించి ఆలోచించేవాడిని ప్రభు పేరుని మనం చేస్తున్నాను. నన్ను పుట్టించినవాడు ఎవడో, ఎందుకు వచ్చాను ఇక్కడికి, నా యొక్క పుట్టికి ఉద్దేశం ఏంటి చెప్పి అడిగితే సమాధానం లేకుండా ఉన్నాయేమో. కానీ ఇప్పుడైనా ప్రభుని వెతకండి, ఆ ప్రభు దొరుకుతాడు. అయితే దేవుడు అంటున్నాడు మీరు వెతకలేరు కాబట్టి నేనే వచ్చేస్తానని చెప్పిన మహాదేవుడు యేసుక్రీస్తు రూపంలో లోకానికి వచ్చాడు. ఆత్మదేవుడు దేవుడు ఈ శరీరం ధరించుకుని మన మధ్యకు వచ్చి మనం జీవించి మీ కష్టాలు నష్టాలు ఏంటో అన్నీ అర్థం చేసుకుని మిమ్మల్ని ఈ ఊబి నుంచి, ఈ నష్టాల్లో నుంచి, కష్టాల్లో నుంచి, సైతాన బంధకాల నుంచి, రోగాల్లో నుంచి, ఈ మరణాల నుంచి, శాపం నుంచి విడిపించి నన్ను పరలోకం తీసుకెళ్ళిన ఉద్దేశంతోనే దిగి వచ్చినట్టుగా రాస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, యేసయ్య లోకానికి వచ్చాడు. అందుకే అంటాడు వెతకమన్నాను మీరు వెతకలేకపోయారు, యూ ఫెయిల్ టు నో ద రియల్ గాడ్. కాబట్టి ఏమంటాడు? తనే వెతుక్కుంటూ వచ్చాడండి ఆ మహాదేవుడు, ప్రేమామయుడు దేవుడు, ప్రేమాస్వరూపం రాస్తున్నాడు అంటాడు. అక్కడ లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య గురించి మాట్లాడుతూ నశించిన దానిని వెదకి రక్షించకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చినమాట రాస్తాడు. 19వ అధ్యాయం 10వ వచనం అక్కడ అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, ఇతడును నిజంగా అబ్రహాము కుమారుడే అంటాడు. బ్రతుకు మార్చినటువంటి దేవుడు జక్కయ్య బ్రతుకు మార్చాడు. ఒకప్పుడు సుంకపు గుత్తేదారు ధనవంతుల నుంచి ఉన్నాడు, అక్రమ సంపాదన చేశాడు. కానీ యేసుని ఎప్పుడు చూశాడో తన బతుకు మార్చుకుని సగం నేను పేదలకు ఇచ్చేస్తా అన్నాడు. ఎవరి దగ్గర అన్యాయం తీసుకుంటే నేను 4 చెల్లిస్తానటువంటి ఆ మారు మనసు పొందినటువంటి జక్కయ్య అనుభవం నీకు నాకు రావాలని ప్రభు ఎంతసేపు మాట్లాడుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులరా, ఈ రీతిగా 3 వ్యక్తులు మీకు చూపించాను. అబ్రాహాము జీవితం, ఇస్సాకు జీవితం, మోసే జీవితం చూసినట్టు మీకు ఏమర్థం అవుతుందండి? నిజమైన దేవుడు మీరు నమ్మి తరాల్సిందేనండి. దేవుని నామానికి మహిమ కలుగును. కాబట్టి ఆ దేవుడు తన సొంత కుమారుని పంపించాడు. కాబట్టి ఆ యొక్క ఆయన మాటలు విని ఈ లోకం నుంచి ప్రత్యేకించబడి ఆయన బిడ్డగా మారితే పరలోకం అండి, లేకపోతే నరకం అని పాతాళం అని చెప్పి వాక్యం తెలుస్తుంది. కనుక ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జనుడారా నా దగ్గర నేను మీకు విశ్రాంతి ఇస్తానని చెప్పిన దేవుడు యేసే ఉన్నాడు. కాబట్టి ఆయన వెంటనే ఆహ్వానించండి. ప్రభు నేను పాపలంటే ఆయన వెంటనే పాపలను క్షమించి తన బిడ్డగా చేసుకుని ఆ పరలోక రాజ్యములకు వారసులుగా చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయునుగాక. దేవుడి వాక్యమును దీవించుగాక. ప్రార్థించుకుందామండి. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, జీవముగల దేవ, ఈ సహవాసాన్ని బట్టి క్షమాన్ని బట్టి మీకు స్తోత్రాచరించుకుంటున్నాం. మంచి దేవుడా, కృపాభరితుడా, కరుణామయుడా, మహోన్నతుడా, జీవాధిపతి మీకు స్తోత్రాలు. ప్రియ బిడ్డలు ఇంతవరకు మీరు మాట్లాడుతూ వచ్చారు. నిజమైన దేవుడు రుజువు చేశారు. అబ్రహాము, ఇస్సాకు, మోషే జీవితాల ధర పుట్టగానే బ్రతుకులు రాసినటువంటి దేవుడు కనుక నువ్వు దేవుడు కాకపోతే ఇన్ని విషయాలు రాయలేడు కనుక నువ్వు నిజమైన దేవుడిని విశ్వసిస్తున్నావు, హృదయపూర్వకంగా నమ్ముతున్నావు, నేను ఆహ్వానిస్తున్నావు. ప్రభా ఇంకా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఎవరైతే వింటున్నారో ఇంకా రక్షణ లేక నేను ఎరక్కున్నారో వారిని ఆకర్షించుకోండి ప్రభా. వారికి నీ స్వార్థ ప్రకటించి యేసు ప్రభు నీకోసం తలనయ్యాడని చెప్పి విషయాన్ని వారికి బయలుపరిచి ఆయన రక్తంలో బిడ్డల పాపాలను కడిగి వేసింది. వారిని నేను ఆహ్వానించుకుని వారి మీ బిడ్డలుగా చేసుకున్నామని, ఇంకా రక్షణ లేని వారిని ప్రభా తండ్రి వారికి రక్షణ దయచేయమని, రక్షణ ఉన్నవారు భయంతో వణుకుతున్న సొంత రక్షణ కొనసాగించే భాగ్యం దయచేయమని, ఉంటున్న ప్రతి ఒక్కరిని దర్శించి దీవించి బలపరచుమని, నీవే దేవుడు అని చెప్పి రుజువుపరిచి వారిని ప్రభా నిండాలుగా దీవించి వర్ధలు చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా చిరునామా బ్రదర్ వి జీవరత్నం, HIG 75, భరత్ నగర్ కాలనీ, హైదరాబాద్ 500018, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 9440
5492 మరియు 9492225911.